ఎండాకాలం వచ్చిందంటే మామిడి పళ్ళతో పాటు విరివిగా మనకు మార్కెట్లోకి వచ్చేది తాటి ముంజలు. ఇప్పుడు సిటీలో కూడా ఇవి చాలా చోట్ల లభ్యమవుతున్నాయి. దీనికి లాభాలేంటి అని మనం చూసినట్టయితే ఇవి సమ్మర్స్కి అంటే ముఖ్యంగా ఎండాకాలంలో మనకి మన శరీరానికి ఏవైతే పోషకాలు అవసరమో అవి కరెక్ట్గా ఇచ్చేవి తాటి ముంజలు అన్నమాట. ఎందుకంటే ఇవి దీంట్లో ఆల్మోస్ట్ ఒక 90-95% వరకు ఇందులో ఉండేది తేమ శాతం మాత్రమే. అంటే ఎక్కువ వాటర్, మీరు ముంజలు తిన్నా అది వాటర్ ఫ్లూయిడ్సే మీ బాడీకి ఎక్కువగా వస్తుంటాయి. అలాగే దీంట్లో మనకి బాగా ఎక్కువ శక్తి అంటే ఉండదు. చాలా అతి తక్కువ క్యాలరీస్ కల ఫ్రూట్ అంటే మనము తాటి ముంజల్ని చెప్పుకోవచ్చు. అంటే మనం ఎంతైనా తినొచ్చు. అంటే ఇప్పుడు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, లేకపోతే హైపర్ టెన్షన్ అట్లాంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినొచ్చు. కాబట్టి క్యాలరీస్ తక్కువ, వాటర్ తేమ శాతం ఎక్కువ, సింపుల్ ఎలక్ట్రోలైట్స్ బాగా ఉంటాయి. అంటే అన్ని రకాలు కొంచెం కొంచెం సోడియం, పొటాషియం, మ్యాగ్నీషియం ఇట్లాంటివి కొన్ని మామూలు స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఎవరైనా ఎక్కువగా తినొచ్చు. ఎవరికైతే చిన్నపిల్లల్లో కూడా ఏవో ఓవర్ వెయిట్, ఒబెసిటీ అట్లాంటి టెండెన్సీ ఉన్న వాళ్ళకేమో ఇవి చాలా పెట్టొచ్చు. కానీ బాగా స్పోర్ట్స్ యాక్టివిటీ ఉన్న వాళ్ళకేమో ఇవి తింటే ఎలక్ట్రోలైట్స్, వాటర్ వస్తుంది కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ అందవు. కాబట్టి కొంచెం షుగర్ అంటే వాళ్ళకి మళ్ళీ వేరే షుగర్ ఉన్న ఫ్రూట్ మనం ఇవ్వాలి. అతి చిన్న పిల్లలు అంటే టాడ్లర్స్, సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రం దీంట్లో ఎక్కువ క్యాలరీస్ లభించవు. కాబట్టి వీటితో పాటు వేరే ఫ్రూట్ ఇవ్వడం మంచిది. తాటి ముంజలు చాలా వర్సటైల్ ఫ్రూట్ అనమాట. అంటే చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఇది ఉండదు. కాబట్టి మీరు ఇప్పుడు అంటే షర్బత్ అంటే నిమ్మకాయ రసం కానివ్వండి, వేరే ఫ్రూట్ జ్యూసెస్లో కూడా మీరు ఒకవేళ అంటే మీకు ఎక్కువ క్యాలరీస్ రాకూడదు, మంచిగా ఎండాకాలము ఎక్కువ హెవీగా ఉండకుండా బాగా ఎలక్ట్రోలైట్స్, మాయిశ్చర్ కావాలనుకున్నప్పుడు ఏం చేయొచ్చు అంటే వేరే ఫ్రూట్స్తో పాటు కూడా మనము తాటి ముంజలు మిక్స్ చేసి షేక్ లాగా మనం చేసుకోవచ్చు.